Welcome to Chemistry Policy class, AINM and VVRSR Polytechnic, Kudlavalle. Classification of elements, the periodic table. మీకు కెమిస్ట్రీలో ఈ థర్డ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ క్లాస్ 1. సో ఈరోజు మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్లాస్ 1 ఆబ్జెక్టివ్స్ కవర్డ్. ఇందులో ముఖ్యంగా ఏ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? ఈ చాప్టర్లో ముఖ్యంగా ఏ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సెకండ్ వన్, Doberner law of triads and its limitations. Third one, Newland's law of octaves and its limitations. Fourth one, Mendeleev periodic table, silent features and its limitations. Fifth one, modern periodic table, groups and periods. Sixth one, properties of elements and their trends in groups and periods. సో మొత్తం ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మొత్తం 6 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ఇంట్రడక్షన్. సెకండ్ వన్ వచ్చేసరికి Doberner law of triads అంటే ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి Newland's law of octaves అంటే ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్. ఫోర్త్ వన్, Mendeleev periodic table అంటే ఏంటి, వాటి యొక్క సైలెంట్ ఫీచర్స్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. ఫిఫ్త్ వన్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి, అందులో గ్రూప్స్ పీరియడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సిక్స్త్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. లెట్ us డిస్కస్ వన్ బై వన్. నెక్స్ట్, సో టుడేస్ ఆబ్జెక్టివ్స్ కవర్డ్. ఈరోజు క్లాస్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తానంటే నేను ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సెకండ్ వన్, Doberner law of triads and its limitations. Next, third one, Newland's law of octaves and its limitations. సో ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అదేవిధంగా సెకండ్ వన్ Doberner law of triads and its limitations. నెక్స్ట్ థర్డ్ వన్ Newland's law of octaves and its limitations. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. నౌ వీ కెన్ లుక్ ఎట్ అవుట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. Robert Boyle 1661 defined an element as any substance that cannot decompose into a further substance by a physical or chemical change. సో మొట్టమొదటిసారిగా 1661లో రాబర్ట్ బాయిల్ అనే సైంటిస్ట్ ఎలిమెంట్ యొక్క డిఫైన్ చేశాడు అన్నమాట. ఫస్ట్ ఎలిమెంట్ని డిఫైన్ చేశాడు. ఎలిమెంట్ ఏం చెప్తాడంటే, ఎలిమెంట్ అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ని ఫిజికల్ గా కానీ లేకపోతే కెమికల్ గా కానీ చేంజ్ చేసినప్పుడు అది ఫర్దర్ గా ఎటువంటి సింపుల్ సబ్స్టెన్స్ గా డికంపోజ్ అవ్వకపోతే దాన్ని ఎలిమెంట్ అంటాం. సో ఎలిమెంట్ అంటే ఏంటంటే కెనాట్ బి డికంపోజ్డ్ అని మొట్టమొదటిసారిగా 1661లో రాబర్ట్ బాయిల్ అనేది ఎలిమెంట్ ని డిఫైన్ చేసి అదేనా. సో మొట్టమొదటిసారిగా 1661లో రాబర్ట్ బాయిల్ అనే అతను ఎలిమెంట్ ని డిఫైన్ చేశాడు. చేసి అదే టైం అక్కడ కింద చెప్తున్నాను చూడండి, అట్ దిస్ టైమ్ అబౌట్ 13 ఎలిమెంట్స్ వర్ నోన్. సో అదే టైంలో ఎలిమెంట్ని డిఫైన్ చేసి అదే టైంలో 13 ఎలిమెంట్స్ కనుక్కున్నాడు. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది 18th century, by the time of Lavoisier, another
11 ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్. ఆ తర్వాత 18th సెంచరీ చివరిలో లావెసర్ అనే సైంటిస్ట్ ఇంకొక 11 ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారనమాట. సో మొట్టమొదటిసారిగా 1661లో రాబర్ట్ బోయిల్ అనే సైంటిస్ట్ మనకి ఎలిమెంట్ ని డిఫైన్ చేసి అట్ ఏ టైం 13 ఎలిమెంట్స్ ని కనుక్కున్నాడు. తర్వాత 18th సెంచరీ చివరిలో లావెసియర్ అనే సైంటిస్ట్ ఇంకొక 11 ఎలిమెంట్స్ ని డిస్కవరీ చేశాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ ని కనుక్కొని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళారనమాట. నెక్స్ట్, బై 1865 అబౌట్ 63 ఎలిమెంట్స్ వర్ నోన్. తర్వాత 1865లో మొత్తం టోటల్గా 63 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. అండ్ 1940 ఏ టోటల్ ఆఫ్ 91 ఎలిమెంట్స్ ఫ్రమ్ ద న్యాచురల్ సోర్సెస్. ఆ తర్వాత 1940లో కొన్ని న్యాచురల్ సోర్సెస్ నుంచి టోటల్గా 91 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. తర్వాత అండ్ అనదర్ 17 ఎలిమెంట్స్ సింథటికల్ వర్ ఫౌండ్. ఆ తర్వాత 17 ఎలిమెంట్స్ సింథటికల్ కనుక్కున్నారు. సింథటికల్గా అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్. సో ఆర్టిఫిషియల్ గా ఇంకొక 17 కనుక్కున్నారు. అంటే 1940లో కొన్ని న్యాచురల్ సోర్సెస్ నుంచి 91 ఎలిమెంట్స్ ని కనుక్కున్నారు. ఆ తర్వాత సింథటికల్ గా ఇంకొక 17 ఎలిమెంట్స్ ని కనుక్కున్నారు. ఇప్పుడు టోటల్ గా బై నౌ ఇంక్లూడింగ్ సింథటిక్ ఎలిమెంట్స్ దేర్ ఆర్ మోర్ దాన్ 115 ఎలిమెంట్స్. ఇప్పుడు టోటల్ గా మొత్తం మనకి పీరియాడిక్ టేబుల్లో 115 ఎలిమెంట్స్ దాదాపు ఉన్నాయి అన్నమాట. సో టోటల్గా ఇప్పుడు మనకి 115 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ పీరియాడిక్ టేబుల్ ఉన్నటువంటి ఎలిమెంట్స్, వాటి యొక్క సైలెంట్ ఫీచర్స్, అదేవిధంగా సో సైంటిస్టులు ఏ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఏ విధంగా వచ్చి చెప్పారనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ముఖ్యంగా 4 సైంటిస్టులు క్లాసిఫై చేశారు అన్నమాట. సో ఎలిమెంట్స్ ని ముఖ్యంగా 4 సైంటిస్టులు క్లాసిఫై చేసి పీరియాడిక్ టేబుల్ రూపొందించారు. ఫస్ట్ వచ్చిన సైంటిస్ట్ డావర్నియర్, ఆ తర్వాత వచ్చిన సైంటిస్ట్ న్యూలాండ్, ఆ తర్వాత వచ్చిన సైంటిస్ట్ మెండలీఫ్, ఆ తర్వాత వచ్చిన సైంటిస్ట్ హెచ్జి మోస్లే. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పీరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ద ఫస్ట్ వచ్చిన సైంటిస్ట్ డావర్నియర్. డావర్నియర్ ఏం చెప్తున్నాడో చూద్దాం సార్. జర్మన్ కెమిస్ట్. ఫస్ట్ టైం ఇన్ 1829 he classified the elements. ఈయన జర్మన్ దేశానికి సంబంధించినటువంటి కెమిస్ట్రీ సైంటిస్ట్. మొట్టమొదటిసారిగా 1829లో ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేశాడు. హీ ప్రపోజ్డ్ ద డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఈయన ఒక లాని ప్రపోజ్ చేశాడు, దాన్ని డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. సో ఈయన ప్రపోజ్ చేసిన లాని డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. అంటే డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ ని ఆధారంగా చేసుకుని ఒక పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు ఆ సైంటిస్ట్. చూడండి ఒకసారి పిక్చర్లో, మీరు ఒకసారి జాగ్రత్త చూస్తే ఆ పిక్చర్లో ఆయన. సో ట్రయాడ్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఒకే గ్రూప్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. సో అట్ ఏ టైం సిమిలర్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న 3 ఎలిమెంట్స్ ని అనగా ట్రయాడ్స్ ని ఆధారంగా చేసుకుని ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. అక్కడ చెప్పిన లానే డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. కాబట్టి అసలు డావర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటి, అసలు ట్రయాడ్స్ అంటే ఏంటి, అసలు ఈయన పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడు డావర్నియర్ అనేది ఒకదానికో తర్వాత చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ న్యూలాండ్స్. ఏ బ్రిటిష్ కెమిస్ట్. ఇన్ 1865 he classified the elements. ఈయన బ్రిటిష్ దేశానికి సంబంధించిన కెమిస్ట్రీ సైంటిస్ట్. 1865లో ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడం జరిగింది. హీ ప్రపోజ్డ్ ద న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఈయన ఒక లాని ప్రపోజ్ చేశాడు, దాన్ని న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు. ఈయన న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఆధారంగా చేసుకుని ఒక పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. ఈయన పీరియాడిక్ టేబుల్ మొత్తం 56 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకసారి న్యూలాండ్స్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడు, అసలు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏంటి, దాన్ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడు అనేది చూద్దాం. ఆ తర్వాత వచ్చిన సైంటిస్ట్ మెండలీఫ్, బ్రిటిష్ కెమిస్ట్. ఈయన ఒక బ్రిటిష్ దేశానికి సంబంధించిన కెమిస్ట్. ఈయన 1871 he classified the elements. 1871లో ఈయన ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేశాడు. హీ ప్రపోజ్డ్ ద పీరియాడిక్ టేబుల్. ఈయన ప్రపోజ్ చేసిన దాన్ని మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం.
సో ఈయన 1871లో ఆ మెండల్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడు అనేది మనం ఫర్దర్గా చూడవచ్చు. నెక్స్ట్ హెచ్జి మోస్లే. నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ హెచ్జి మోస్లే. ఏ బ్రిటిష్ కెమిస్ట్ ఇన్ 1913 he classified the elements. ఈయన బ్రిటిష్ దేశానికి సంబంధించిన కెమిస్ట్రీ సైంటిస్ట్. 1913లో ఈయన ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేశాడు. ఈయన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రపోజ్ చేశాడు. హెచ్జి మోస్లే ప్రపోజ్ చేసినటువంటి టేబుల్ ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటాం. ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా వచ్చారు. ఫస్ట్ డావర్నీర్ వచ్చాడు, తర్వాత న్యూలాండ్ వచ్చారు, తర్వాత మెండలిఫ్, తర్వాత హెచ్జి మోస్లే. వీళ్ళందరూ కూడా పీరియాడిక్ టేబుల్ మీద ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేసి పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ గురించి తెలుసుకుంది. ద ఫస్ట్ వన్ డాబర్నీర్. ద ఫస్ట్ సైంటిస్ట్ డాబర్నీర్. డాబర్ గురించి చూద్దాం ఒకసారి. సో డాబర్నీర్ రూపొందించినటువంటి టేబుల్ ని డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. సో ఫస్ట్ డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. డాబర్నీర్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడో ఒకసారి చూద్దాం. Now we can look at out డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఈ డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ లో ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే, ఫస్ట్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క పిక్చర్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క లిమిటేషన్స్. అంటే ఈ డాబర్నీర్ అనే సైంటిస్ట్ అసలు పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడు, ఎవరిని ఆధారంగా చేసుకున్నాడు, వాటి యొక్క పిక్చర్స్ ఏంటి, ఆయన రూపొందించిన టేబుల్ ఎలా ఉంటుంది, అక్కడ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్, ఆయన యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఆయన యొక్క లోపాలు ఏంటి అనే దాని గురించి బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. ఓకే, ఈ పిక్చర్ లో చూపించిన ఆయనే మనకి డాబర్నీర్. ఈయన డాబర్నీర్. ఈయన రూపొందించిన టేబుల్ ని డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ టేబుల్ అంటాం. ఒకసారి చూద్దాం. ఏ జర్మన్ కెమిస్ట్ జాన్ వల్ఫ్గాంగ్ డాబర్నీర్ 1829 noted that were groups of elements with 3 elements known as triads in each group with similar chemical properties. సో ఈయన 1829లో జాన్ వల్ఫ్గాంగ్ అనే డాబర్నీర్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేశాడు. అది కూడా ట్రయాడ్స్ ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఒకే గ్రూప్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. ఎందుకంటే వాటికి ఒకే సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. సో ఒకే కెమికల్ ప్రాపర్టీస్ కలిగినటువంటి 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. ఆ ట్రయాడ్స్ ఆధారంగా చేసుకుని 1829లో జాన్ వల్ఫ్గాంగ్ డాబర్నీర్ అనే సైంటిస్ట్ ఒక పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు అనమాట. ఈయన జర్మన్ దేశానికి సంబంధించిన కెమిస్ట్రీ సైంటిస్ట్. సో ఆ ట్రయాడ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో వాట్ ఆర్ ద ట్రయాడ్స్? చూడండి, ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఈ ట్రయాడ్స్ ఆధారంగా చేసుకుని ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. ఈ పిక్చర్ జాగ్రత్త చూస్తే ఈయన జాన్ వల్ఫ్గాంగ్ డాబర్నీర్. ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఒకే గ్రూప్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ ని మనం ట్రయాడ్స్ అంటాం. ఎందుకంటే ఆ 3 ఎలిమెంట్స్ కి ఒకే సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకనే వాటిని ట్రయాడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాడ్ చూడండి ఒకసారి. లిథియం సోడియం పొటాషియం. లిథియం సోడియం పొటాషియం ఇది ఒక ట్రయాడ్. ఎందుకంటే లిథియం సోడియం పొటాషియం ఒకే గ్రూప్ లో ఉంటాయి, ఒకే కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, అందులో ఆ మూడింటిని కలిపి ట్రయాడ్ అంటాం. ఇలా నెంబర్ ఆఫ్ ట్రయాడ్స్ తీసుకున్నాడు. తర్వాత కాల్షియం స్కాన్షియం బేరియం ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, ఒకే గ్రూప్ లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చూడండి, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. నెక్స్ట్ తర్వాత సల్ఫర్ సెలేనియం టెలేరియం. సో ఒకే గ్రూప్ లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ ని తీసుకుని వాటిని ట్రయాడ్స్ అంటం జరిగింది. ఇలా ఎట్ ఏ టైం 3 ఎలిమెంట్స్ ని తీసుకుని వాటికి ట్రయాడ్స్ అని పేరు పెట్టి వాటిని ఆధారంగా చేసుకుని ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. సో హౌ, ఎలా చూద్దాం ఒకసారి. సో డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ చూద్దాం.
డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఈయన ట్రయాడ్స్ ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. వాట్ ఆర్ ద ట్రయాడ్స్? ట్రయాడ్స్ అంటే గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్? ఈయన ఒక లాన్ ప్రపోజ్ చేశాడు. ఆ లాన్ ఆధారంగా చేసుకుని ఒక టేబుల్ రూపొందించాడు. అలా అసలు ఆ లా ఏంటి? సో దేన్ని బేస్ చేసుకుని ఈయన టేబుల్ రూపొందించాడు ఒకసారి చూద్దాం. సో డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్. సో డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటంటే the atomic weight of the middle element is the average of the atomic weights of the first and third elements. This statement is called Doberman law of triads. The 3 elements is known as triads. So Doberman law of triads అంటే ఏంటంటే ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించేటప్పుడు ఈయన ట్రయాడ్స్ ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని చెప్పాడు. ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఒకే గ్రూప్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. ఆ ట్రయాడ్స్ ని ఆధారంగా చేసుకుని ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. దాన్ని ఆధారంగా చేసుకుని ఒక లాన్ ప్రపోజ్ చేశాడు. సో ఈయన ఒక గ్రూప్ లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. ఆ 3 ఎలిమెంట్స్ ని తీసుకుని ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. సో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్ గా ఉంటుందని చెప్పాడు. సో ఆయన ఏం చెప్పాడు? ఈయన ఒకే గ్రూప్ లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. అందులో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పాడు. సో ఆ 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అన్నాడు. ఒకే గ్రూప్ లో 3 ఎలిమెంట్స్ ఎందుకు తీసుకున్నాడంటే వాటికి ఒకే కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కాబట్టి ఆ 3 ఎలిమెంట్స్ ని తీసుకుని అందులో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్ గా ఉంటుందని చెప్పాడు. ఎలా? ఆ 3 ఎలిమెంట్స్ ఏమంటాం? ట్రయాడ్స్ అంటాం. సార్ బాగానే ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ తీసుకోవాలి, వాటి యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టాలి, మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్ గా ఉండాలి. ఎలా? దాన్ని డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. అక్కడ తీసుకున్న 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. దాన్ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. అక్కడ చెప్పిన స్టేట్మెంట్ ని డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. సో ఎలాగ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒక గ్రూప్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం తీసుకున్నాడు. లిథియం ఫస్ట్ ఎలిమెంట్, సోడియం సెకండ్ ఎలిమెంట్, పొటాషియం థర్డ్ ఎలిమెంట్. సో లిథియం యొక్క అటామిక్ వెయిట్ 7, సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ 39. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ ఉంటుంది అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం తీసుకుంటే లిథియం, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్ మిడిల్ లో ఉన్న సోడియం యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుంది అన్నాడు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ అటామిక్ వెయిట్ కట్టాం. అంటే లిథియం పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టాం. ఎంత వచ్చింది? లిథియంకి అటామిక్ వెయిట్ 7 ప్లస్ పొటాషియంకి అటామిక్ వెయిట్ 39 డివైడెడ్ బై 2, మొత్తం ఎంత వచ్చింది? 23. చూసారా? అంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ మిడిల్ ఎలిమెంట్ కి ఈక్వల్ గా ఉంది. అంటే లిథియం, సోడియం, పొటాషియం తీసుకుంటే లిథియం, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ మిడిల్ లో ఉన్న సోడియం యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంది. సో దీన్ని డాబర్నియల్ ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. అక్కడ తీసుకున్న 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. సో అక్కడ తీసుకున్న 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాం. సో దాన్ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు అనమాట. అలా 3 ఎలిమెంట్స్ ని తీసుకున్నాడు అనమాట. ఒకే సిమిలర్ ప్రాపర్టీస్ కలిగిన 3 ఎలిమెంట్స్ ని తీసుకుని అదే వాటన్నిటిని తీసుకెళ్లి పీరియాడిక్ టేబుల్లో పొందుపరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సల్ఫర్, సెలేనియం, టెలోరియం తీసుకోండి. తీసుకుంటే సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ 32, సెలేనియం యొక్క అటామిక్ వెయిట్ 78, టెలోరియం యొక్క అటామిక్ వెయిట్ 125. ఇప్పుడు యావరేజ్ కట్ట. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే సల్ఫర్, థర్డ్ ఎలిమెంట్ అంటే టెలోరియం. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టండి. ఎంత వస్తుంది? 32 ప్లస్ 125 బై 2, మొత్తం ఎంత వచ్చింది? 78.5. ఈ 78.5 ఎవరికి ఈక్వల్ గా ఉంది? మిడిల్ లో ఉన్నటువంటి సెలేనియం కి ఈక్వల్ గా ఉంది.
సో ఈ విధంగా ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఎన్నైనా తీసుకోండి, అలా త్రీ ఎలిమెంట్స్ ని తీసుకుని వాటి యొక్క యావరేజ్ కట్టుకుంటూ వెళ్తే అతను మిడిల్ ఎలిమెంట్ కి యావరేజ్ కి మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పాడు. అలా త్రీ ఎలిమెంట్స్ ని తీసుకున్నాడు, ఆ త్రీ ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అంటాడు. అలా ట్రయాడ్స్ ని తీసుకెళ్లి పీరియాడిక్ టేబుల్ పొందుపరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. దీన్నే డాబర్న్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఎలా పొందుపరిచాడు? when the elements with similar properties are taken 3 at a time and arranged in the ascending order of their atomic weights. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎట్ ఏ టైం సిమిలర్ ప్రాపర్టీస్ కలిగిన 3 ఎలిమెంట్స్ ని తీసుకుని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని ఈయన పీరియాడిక్ టేబుల్ లో పొందుపరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. అంటే ఈయన లాలో ప్రత్యేకత ఏంటంటే ఎట్ ఏ టైం 3 ఎలిమెంట్స్ ని తీసేసుకుని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ పొందుపరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. దీన్నే డాబర్న్ లా ఆఫ్ ట్రయాడ్స్ లేకపోతే డాబర్న్ లా ఆఫ్ పీరియాడిక్ లా అంటారు. అక్కడ చెప్పిన స్టేట్మెంట్ ని డాబర్న్ లా ఆఫ్ ట్రయాడ్స్. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ మీరు పిక్చర్ లో చూస్తే కనుక అక్కడ ఇదిగోండి, ఇదే డాబర్న్ లా ఆఫ్ పీరియాడిక్ టేబుల్ చూడండి. ఈ టేబుల్లో అక్కడ నేను హైలైట్ చేశాను చూడండి, త్రీ ఎలిమెంట్స్ ని ఎట్ ఎ టైం తీసేసుకుంటాను. సో ఫస్ట్ గ్రూప్ లో చూస్తే లిథియం, సోడియం, పొటాషియం, ఆ మూడింటిని కలిపి ట్రయాడ్ అంటాం, ఎందుకంటే ఆ మూడింటికి ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి. సెకండ్ గ్రూప్ లో తీసుకోండి కాల్షియం, స్క్రాన్షియం, బేరియం, ఆ మూడింటికి ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఒకే ప్రాపర్టీస్ కలిగిన త్రీ ఎలిమెంట్స్ ని అట్ ఏ టైం తీసుకుని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని ఈ పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. అంటే పీరియాడిక్ టేబుల్ పెడతామే అట్ ఏ టైం త్రీ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. వాటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు అనమాట. ఎందుకు 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాడు అంటే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఈక్వల్ గా ఉన్నాయి, మరియు ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ అనేది మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ లో హైలైట్ చేసిన లిథియం, సోడియం, పొటాషియం తీసుకుంటే ఎందుకు అక్కడ ప్లేస్ చేశాడంటే దానికి రీజన్ ఇచ్చాడు. లిథియం, సోడియం, పొటాషియం తీసుకుంటే లిథియం ఫస్ట్ ఎలిమెంట్, సోడియం సెకండ్ ఎలిమెంట్, కే థర్డ్ ఎలిమెంట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియంలో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంది. చూడండి ఇప్పుడు. సో లిథియం, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టండి, కడితే 23 వచ్చింది. ఆ 23 అనేది ఏంటిది? సోడియం యొక్క అటామిక్ వెయిట్. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ మీరు ఒక లిథియం, సోడియం, పొటాషియమే కాదు, మీరు ఏవైనా తీసుకోండి, గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ తీసుకోండి, అందులో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే అది ఎప్పుడు కూడా మిడిల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో దీన్నే డాబర్న్ లా ఆఫ్ ట్రయాడ్స్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు పిక్చర్ లో కాల్షియం, స్క్రాన్షియం, బేరియం. సో మీకు పీరియాడిక్ టేబుల్లో సెకండ్ గ్రూప్ లో చూడండి హైలైట్ చేశాను నేను, కాల్షియం, స్క్రాన్షియం, బేరియం హైలైట్ చేసింది. ఇటు పక్కన చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కాల్షియం, స్క్రాన్షియం, బేరియం లెఫ్ట్ సైడ్ లో కాల్షియం యొక్క అటామిక్ వెయిట్ 40, స్క్రాన్షియం అటామిక్ వెయిట్ 87, బేరియం అటామిక్ వెయిట్ 137. సో కాల్షియం ఫస్ట్ ఎలిమెంట్, స్క్రాన్షియం సెకండ్ ఎలిమెంట్, బేరియం థర్డ్ ఎలిమెంట్ అనుకుంటే, సో కాల్షియం, బేరియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే మధ్యలో ఉన్న స్క్రాన్షియంకి ఈక్వల్గా ఉండాలి. చూడండి వచ్చిందో లేదో చూడండి ఒకసారి. చూడండి వచ్చింది చూడండి. కాల్షియం, బేరియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే ఎంత వచ్చింది? 88.5 వచ్చింది. అది ఎవరికి ఈక్వల్గా ఉంది? మిడిల్లో ఉన్న స్క్రాన్షియంకి ఈక్వల్గా ఉంది. చూసారా? సో కాల్షియం, బేరియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే మిడిల్లో ఉన్న స్క్రాన్షియంకి ఈక్వల్గా ఉంది. సో ఈ విధంగా సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇలా త్రీ ఎలిమెంట్స్ కాడికి తీసుకుని చక్కగా ఎట్ ఏ టైం ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించేటప్పుడు ఎట్ ఏ టైం త్రీ ఎలిమెంట్స్ ని తీసుకుని వాటి యొక్క చక్కగా వాటి యొక్క ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ సమానంగా ఉంటాయని చెప్పేసి ఆ 3 ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ అని చెప్పేసి ట్రయాడ్స్ ని ఆధారంగా చేసుకుని ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. దీన్నే డాబర్న్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాం అన్నమాట. ఈ విధంగా డాబర్న్ పీరియాడిక్ టేబుల్ చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సో ట్రయాడ్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. త్రీ ఎలిమెంట్స్ తీసుకున్నాడు.
సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ఫస్ట్ గ్రూప్లో లిథియం, సోడియం, పొటాషియం. సో లిథియం యొక్క అటామిక్ వెయిట్ 6.9, సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, పొటాషియం యొక్క అటామిక్ 39. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అంటే లిథియం, పొటాషియం అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టండి, ఎంత వచ్చింది? 22.95, అంటే ఇది అప్రాక్సిమేట్లీ 23, అంటే మిడిల్లో ఉన్న సోడియంకి ఈక్వల్. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ముందు ట్రయాడ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ట్రయాడ్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఇన్ ట్రయాడ్స్ అంటాం. వాటికి ఒకే కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. ఈయన అట్ ఏ టైం 3 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు కూడా 3 ఎలిమెంట్స్ కానీ తీసుకుని చెప్తున్నాను నేను. అక్కడ లిథియం, సోడియం, పొటాషియం 3 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాడు. అందులో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది అంటున్నాడు. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ చూడండి, మూడో ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5, బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 79.9, అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ 126.9. ఇక్కడ క్లోరిన్ ఫస్ట్ ఎలిమెంట్, బ్రోమిన్ సెకండ్ ఎలిమెంట్, అయోడిన్ థర్డ్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టండి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే క్లోరిన్ 35.5 ప్లస్ అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ 126.9 డివైడెడ్ బై 2, యావరేజ్ కడితే 81.2 వచ్చింది. అంటే ఇది అప్రాక్సిమేట్లీ ఎక్కడికి ఈక్వల్గా ఉంది? మిడిల్లో ఉన్న 79.9, అంటే అదేంటిది? బ్రోమియంకి ఈక్వల్గా ఉంది. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక, సో 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ క్లోరిన్, అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ చూస్తే అది బ్రోమిన్కి ఈక్వల్గా ఉంది. అంటే క్లోరిన్, అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ పెడితే 81.2 వచ్చింది. అంటే ఇది అప్రాక్సిమేట్లీ 79.9. ఇది ఎవరికి ఈక్వల్గా ఉందంటే బ్రోమిన్కి ఈక్వల్గా ఉంది, అంటే దానికి దగ్గరగా ఉందన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే. సో డాబర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటంటే, ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని డాబర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాం. అక్కడ తీసుకున్న 3 ఎలిమెంట్స్ని ట్రయాడ్స్ అంటాం. వాటికి ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలా 3 ఎలిమెంట్స్ని అట్ ఏ టైం తీసుకుని వాటిని పీరియాడిక్ టేబుల్లో 3 ఎలిమెంట్స్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళి ఒక టేబుల్ రూపొందించాడు. దీన్నే డాబర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని. సో ఇంత పెద్ద సైంటిస్ట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే డిఫెక్ట్స్ ఉన్నాయి. సో డిఫెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, సో ఈ డాబర్నియర్ ఆయన వంతు ఆయన ప్రయత్నించాడు, కానీ ఈయన సిద్ధాంతంలో మనకు కొన్ని లోపాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఆల్ ద నోన్ ఎలిమెంట్స్ కుడ్ నాట్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాడ్స్. అంటే కొన్ని తెలిసిన ఎలిమెంట్స్ కూడా ట్రయాడ్స్కి అరేంజ్ చేయలేకపోయాడు. కొన్ని పీరియాడిక్ టేబుల్ కొన్ని కనబడుతున్నాయి, అక్కడ మీరు చూసారు ఏంటంటే పీరియాడిక్ టేబుల్ కొన్ని వాటిని మాత్రమే హైలైట్ చేశాను. మిగతాయి చూశాను, అవి తెలిసిన ఎలిమెంట్స్, కానీ వాటికి మాత్రం ఏ విషయం చెప్పలేకపోతున్నాడు. అంటే కొన్ని తెలిసిన ఎలిమెంట్స్ని కూడా ట్రయాడ్స్గా ఫామ్ చేయలేకపోతున్నాడు, వాటిని అరేంజ్ చేయలేకపోతున్నాడు. వాటి గురించి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే డాబర్నియర్ పీరియాడిక్ టేబుల్లో కొన్ని తెలిసిన ఎలిమెంట్స్ కూడా ట్రయాడ్స్ యొక్క అరేంజ్మెంట్ని ట్రయాడ్స్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. ఓకేనా? సో ఆల్ ద నోన్ ఎలిమెంట్స్ కుడ్ నాట్ అరేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాడ్స్. అంటే డాబర్నియర్ పీరియాడిక్ టేబుల్లో కొన్ని తెలిసిన ఎలిమెంట్స్ కూడా ట్రయాడ్స్గా అరేంజ్ చేయలేకపోయాడు అనమాట, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. సెకండ్ పాయింట్, ద లో ఫెయిల్డ్ ఫర్ వెరీ లో మాస్ ఆర్ వెరీ హై మాస్ ఎలిమెంట్స్. ఈ లా అనేది సో వెరీ లో మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా లేకపోతే వెరీ హై మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే ఫెయిల్ అయిపోతుంది. అంటే డాబర్ పీరియాడిక్ టేబుల్లో నువ్వు ఏ 3 ఎలిమెంట్స్ అయినా తీసుకోమని చెప్పాను. అయితే ఈ లా ఫెయిల్ అయిపోయింది. ఏంటది? వెరీ లో మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా లేకపోతే వెరీ హై మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే ఈ డాబర్ని లా అప్లై చేసినా ట్రయాడ్స్ని అప్లై చేసినా సరే ఇది అనేది ఫెయిల్ అయిపోతుంది. అంటే వెరీ లో మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే లేకపోతే వెరీ హై మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే ఈ లా అనేది వర్తించట్లా, ఫెయిల్ అయిపోతుంది. ఎలా? హౌ? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. డాబర్నియర్ పీరియాడిక్ టేబుల్లో నుంచే ఒక 3 ఎలిమెంట్స్ని బయటికి తీసాం. ఏంటది? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ తీసాం. ఫ్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 19, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5, బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80. ఫ్లోరిన్ ఫస్ట్ ఎలిమెంట్, క్లోరిన్ సెకండ్ ఎలిమెంట్, బ్రోమిన్ థర్డ్ ఎలిమెంట్, అంటే వరుసగా 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను.
చూసారా, ఫ్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 90 అంటే చాలా లోగా ఉంది. బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80 హైగా ఉంది. అంటే ఒక లో ఒక హై తీసుకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టండి. అంటే ఫ్లోరిన్ బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టండి. కడితే ఏమవ్వాలి మనకి, మధ్యలో ఉన్న క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్గా ఉండాలి. మరి వచ్చిందా రాలేదు చూడండి ఒకసారి. సో ఫ్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 19, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5, బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ కట్టండి. ఫస్ట్ అంటే ఫ్లోరిన్ 19 ప్లస్ థర్డ్ అంటే బ్రోమిన్ 80 డివైడెడ్ బై 2 యావరేజ్ కట్టాను. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కట్టా. ఎంత వచ్చింది నాకు, 49.5 వచ్చింది. సో ఈ 49.5 ఎవరికి ఈక్వల్గా ఉండాలి, మిడిల్లో ఉన్న క్లోరిన్కి ఈక్వల్గా ఉండాలి. కానీ క్లోరిన్కి ఎంత ఉంది, 35.5 ఉంది. మరి ఇలా ఫెయిల్ అయిపోయిందా? సో చూసారా, కాబట్టి ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ అనే 3 ఎలిమెంట్స్ తీసుకుంటే అందులో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే మిడిల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్గా లేదు. అంటే ఈ లా అనేది ఫెయిల్ అయిపోయింది. ఎవరికి ఫెయిల్ అయిపోయింది, వెరీ లో మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా లేకపోతే వెరీ హై మాస్ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే ఈ లా అనేది ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, సో డాబర్నీ తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఏంటంటే న్యూలాండ్స్. సో న్యూలాండ్ అనే సైంటిస్ట్ వచ్చి సో ఆయన వేలో అదన ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేసి ఒక పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. సో ఆయన రూపొందించిన దాన్ని న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు. చూద్దాం ఒకసారి. సో న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ లో ముఖ్యంగా సో న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్ ని ఎలా రూపొందించాడు, వాటి యొక్క పిక్చర్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క లిమిటేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. లెట్ us డిస్కస్ వన్ బై వన్. సో ఈయనే మనకి జాన్ న్యూలాండ్ అన్నమాట. సో ఆ పిక్చర్లో చూపించినటువంటి సైంటిస్టే జాన్ న్యూలాండ్ అనే సైంటిస్ట్ అనమాట. సో ఈయన రూపొందించిన టేబుల్ని న్యూలాండ్స్ టేబుల్ అంటాం. So, in the year of 1865, the British chemist John Newlands arranged them in an ascending order based on their atomic masses. 1865 లో బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఒక కెమిస్ట్రీ సైంటిస్ట్ జాన్ న్యూలాండ్ అనే సైంటిస్టు ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. ముఖ్యంగా ఎలా రూపొందించాడంటే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని ఒక అసెండింగ్ ఆర్డర్లో రూపొందించిన టేబుల్నే మనం న్యూలాండ్ టేబుల్ అంటాం. ఏంటనా, ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని వాటన్నిటిని ఒక అసెండింగ్ ఆర్డర్లో రూపొందించాడు. దీన్నే జాన్ న్యూలాండ్ టేబుల్ అంటాం. ఈయన మొట్టమొదటిసారిగా 1865లో ఈ టేబుల్ రూపొందించాడు. ఈయన ఒక బ్రిటిష్ దేశానికి సంబంధించిన కెమిస్ట్రీ సైంటిస్ట్. ముఖ్యంగా న్యూలాండ్ టేబుల్ అంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాసెస్ ఆర్ అటామిక్ వెయిట్స్. అంటే ముఖ్యంగా న్యూలాండ్ టేబుల్ అంతా కూడా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని చెప్పబడింది అన్నమాట. అంటే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని ఈ టేబుల్ రూపొందించాడు. ఈయన ఇచ్చిన టేబుల్లో మొత్తం 56 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఈ టేబుల్లో ఓన్లీ 56 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో 56 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి ఈయన టేబుల్స్ ఉన్నాను జాగ్రత్తగా ఒకసారి చూద్దామా. ఈయన టేబుల్లో మొత్తం టోటల్గా 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈయన టేబుల్లో మొత్తం టోటల్గా 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 56 ఎలిమెంట్స్ కలిగిన టేబుల్నే న్యూలాండ్స్ టేబుల్ అన్నారు. అయితే ఈ టేబుల్లో చిన్న మిస్టేక్ చేస్తాడు ఈయన. చూడండి, ఒకే స్లాట్లో రెండు ఎలిమెంట్స్ పెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ నెంబర్ 22 చూడండి ఒకసారి. అంటే సీరియల్ నెంబర్ 22 దగ్గర చూడండి, ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ని పెట్టేశాడు. మరి పెట్టచ్చా? ఒక స్లాట్లో ఒక ఎలిమెంట్నే పెట్టాలి. కానీ ఈయన ఏం చేశాడు, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేసాడు అనమాట. అంటే ఒకే స్లాట్లో రెండు ఎలిమెంట్స్ పెట్టాడు. తర్వాత సార్ చూడండి, ఆర్డర్ నెంబర్ 33 చూడండి ఒకసారి. అంటే సీరియల్ నెంబర్ 33 అక్కడ కూడా ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ని పెట్టేశాడు. తర్వాత మళ్ళీ 34 చూడండి సీరియల్ నెంబర్, అక్కడ కూడా 2 ఎలిమెంట్స్ పెట్టేశాడు. 35లో చూడండి సీరియల్ నెంబర్. అదే విధంగా సీరియల్ నెంబర్ 45 చూడండి ఒకసారి, బేరియం అండ్ వెనాడియం. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 50 చూడండి, ప్లాటినం అండ్ ఇరాడియం.
చూసారా, ఈయన అక్కడక్కడ ఒకే స్లాట్ లో రెండు ఎలిమెంట్స్ ని పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అదే. సో ఈ టేబుల్ గురించి ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. మొత్తం టోటల్ గా 56 ఎలిమెంట్స్ కలిగి ఉన్న టేబుల్ ని న్యూలాండ్స్ టేబుల్ అంటాం. ఒకసారి ఈ టేబుల్ ని ఎలా అరేంజ్ చేశాడో ఒకసారి చూద్దాం. సో న్యూలాండ్స్ ఆక్టేవ్స్. సో ఈయన న్యూలాండ్స్ ఆక్టేవ్స్ ఆధారంగా చేసుకుని ఈయన ఈ పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు అన్నమాట. కాబట్టి న్యూలాండ్స్ ఆక్టేవ్స్ రూపంలో ఈ టేబుల్ రూపొందించాడు. సో అసలు న్యూలాండ్స్ ఆక్టేవ్స్ అంటే ఏంటి, ఈ టేబుల్ ఎలా రూపొందించాడు, అసలు న్యూలాండ్ ఆక్టేవ్ అని ఎందుకు పేరు పెట్టాడు, దేన్ని ఆధారంగా చేసుకుని ఆ 56 ఎలిమెంట్స్ రూపొందించాడు. సో ఆయన దేన్ని ఆధారంగా చేసుకున్నాడంటే న్యూలాండ్స్ ఆక్టేవ్స్ అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. సార్ అసలు న్యూలాండ్ ఆక్టేవ్స్ అంటే ఏంటి, అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది అన్నమాట. జాన్ న్యూలాండ్స్ వాజ్ ఏ బ్రిటిష్ కెమిస్ట్. ఈయన జాన్ న్యూలాండ్ అనే సైంటిస్ట్ ఒక బ్రిటిష్ దేశానికి సంబంధించిన కెమిస్ట్రీ సైంటిస్ట్. న్యూలాండ్స్ 1865 ఫౌండ్ దట్ లా ఆఫ్ ఆక్టేవ్స్. 1865 లో న్యూలాండ్ అనే సైంటిస్ట్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఆధారంగా చేసుకుని టేబుల్ రూపొందించాడు. లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏంటి నేను చెప్తాను, కింద చెప్తాను. లా ఆఫ్ ఆక్టేవ్స్ అనే దాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాడు. when the elements are arranged in the ascending order of their atomic weights. అయితే ఈ టేబుల్ రూపొందించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని ఒక అసెండింగ్ ఆర్డర్ లో రూపొందించాడు అనమాట ఈ టేబుల్. ఏంటన్నా 1865 లో సో న్యూలాండ్ అనే సైంటిస్ట్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని ఈ టేబుల్ రూపొందించడం జరిగింది. అక్కడ చెప్పిన లాని అంటే అక్కడ చెప్పిన ఆయన విధానాన్ని లా ఆఫ్ ఆక్టేవ్స్ అన్నారు. సో ఆయన ఏ విధంగా చెప్పి టేబుల్ రూపొందించాడో ఒకసారి చూద్దాం. సో అక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్ సిమిలర్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్, దిస్ ఈస్ నోన్ యాజ్ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఇప్పుడు ఈయన చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఈ టేబుల్ రూపొందించడం జరిగింది. ఆయన ఏమంటాడంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్ సిమిలర్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటాడు. అంటే న్యూలాండ్ టేబుల్లో స్టార్టింగ్ ఎలిమెంట్ కాడి నుంచి ఎవ్రీ 8th ఎలిమెంట్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్తే అవన్నీ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అంటున్నాడు. ఎవ్రీ 8th ఎలిమెంట్ షోస్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్, దిస్ ఈస్ నోన్ యాజ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒకసారి జాగ్రత్త చూడండి ఎలా అరేంజ్ చేశాడు ఈయన. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకోండి. హైడ్రోజన్ అనేది స్టార్టింగ్ ఎలిమెంట్, అంటే న్యూలాండ్ టేబుల్లో స్టార్టింగ్ ఎలిమెంట్ హైడ్రోజన్. కరెక్ట్గా హైడ్రోజన్ కి 8th ఎలిమెంట్ ఎవరంటే ఫ్లోరిన్. మనకి హైడ్రోజన్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ ఫ్లోరిన్ కాబట్టి ఫ్లోరిన్ హైడ్రోజన్ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అని చెప్పాడు. అదేవిధంగా ఫ్లోరిన్కి కరెక్ట్గా 8th ఎలిమెంట్ ఎవరో క్లోరిన్. మరి క్లోరిన్ ఫ్లోరిన్ హైడ్రోజన్ ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అంట. మళ్ళీ క్లోరిన్కి 8th ఎలిమెంట్ ఎవరు కోబాల్ట్ నికెల్. మరి కోబాల్ట్ నికెల్కి కరెక్ట్గా 8th ఎలిమెంట్ ఎవరు బ్రోమిన్. బ్రోమిన్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ ఎవరు పెల్లాడియం. సో ఈ విధంగా ఎవ్రీ 8th ఎలిమెంట్ ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే అవన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉంటాయో అవన్నీ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఫ్లోరిన్ క్లోరిన్ కోబాల్ట్ నికెల్ బ్రోమిన్ పెల్లాడియం ఇవన్నీ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ ఇవన్నీ కూడా ప్లేస్ చేయబడి హైడ్రోజన్ కి కరెక్ట్గా 8th ఎలిమెంట్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ కి కరెక్ట్గా 8th ఎలిమెంట్ క్లోరిన్, క్లోరిన్ కి కరెక్ట్గా 8th ఎలిమెంట్ కోబాల్ట్ నికెల్, కోబాల్ట్ నికెల్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ బ్రోమిన్. ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. అవన్నీ ఒకే ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా ఎవ్రీ 8th ఎలిమెంట్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్తే అది స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీతో సమానంగా ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని ఆయన పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. దీన్ని లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు. అంటే ఈ పీరియాడిక్ టేబుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 8th ఎలిమెంట్ షోస్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. సార్ ఎలా, హౌ? ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, నేను చూపిస్తాను చూడండి. ఒకసారి మీకు చిన్న పిక్చర్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు మనం చెప్పుకుంది ఇది హైడ్రోజన్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ కి కరెక్ట్గా 8th ఎలిమెంట్ క్లోరిన్, క్లోరిన్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ కోబాల్ట్ నికెల్, కోబాల్ట్ నికెల్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ బ్రోమిన్, బ్రోమిన్ కరెక్ట్గా 8th ఎలిమెంట్ పెల్లాడియం. సో ఇవన్నీ కూడా 8th ఎలిమెంట్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. దాన్ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ టేబుల్ అనేది పొందుపరచడం జరిగింది. సో ఇది ఎలా ఏంటనేది ఇందాక మనం చూస్తుందే, బట్ దీనికి సంబంధించింది మీకు నేను ఇంకొక చిన్న పిక్చర్ రూపంలో చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇదిగో చూడండి ఒకసారి. ఈ పీరియాడిక్ టేబుల్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని రూపొందించాడు అన్నమాట.
సో ఈ న్యూలాండ్ టేబుల్ జాగ్రత్త చూడనా, ఈ న్యూలాండ్ టేబుల్ ఈయన న్యూలాండ్ అనే సైంటిస్ట్ 1865లో దీన్ని రూపొందించాడు. అయితే ఈ టేబుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని చెప్పాడు. అది కూడా ఎలా అంటే ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ని ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుని ఈ టేబుల్ రూపొందించాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హైడ్రోజన్ ఉంది, తర్వాత లిథియం ఉంది. చూడండి, అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ అయినా. సో లిథియం తర్వాత బెరీలియం ఉంది, అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ అయినా. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఈ ఎలిమెంట్స్ ని ఎలా ప్లేస్ చేశాడంటే ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ చూసుకుని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. హైడ్రోజన్ తర్వాత లిథియం ఎందుకు ప్లేస్ చేశాడు? హైడ్రోజన్ కన్నా లిథియం అటామిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి. లిథియం తర్వాత బెరీలియం ఎందుకు ప్లేస్ చేశాడు? లిథియంతో కంపేర్ చేస్తే బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి. అంటే ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ని ఆధారంగా చేసుకుని వాటన్నిటిని ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టినటువంటి లానే మన న్యూలాండ్స్ ఆక్టేవ్స్ అన్నాం. సో నెక్స్ట్, సో మీ దాని నుంచి కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఎవ్రీ 8th ఎలిమెంట్ అంటున్నారు. ఈయన పీరియాడిక్ టేబుల్ రూపొందించేటప్పుడు స్టార్టింగ్ ఎలిమెంట్ కాడి నుంచి ఎవ్రీ 8th ఎలిమెంట్ తీసుకోమంటున్నాడు. అదేనా, ఇక్కడ హైడ్రోజన్ చూడడానికి జాగ్రత్తగా, హైడ్రోజన్ కి కరెక్ట్ గా 8th ఎలిమెంట్ ఎవరు? ఫ్లోరిన్. మరి ఫ్లోరిన్ కి కరెక్ట్ గా 8th ఎలిమెంట్ ఎవరు? క్లోరిన్. కాబట్టి హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. వాటన్నిటిని ఒకే గ్రూప్ లో పొందుపరిచాడు. అలా ప్రతి ఎలిమెంట్ ని 8th ఎలిమెంట్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి వాటన్నిటిని ఒకే గ్రూప్ లో పొందుపరచడం జరిగింది. దాన్ని అలా చేసుకుంటూ ఒక 56th ఒక టేబుల్ రూపొందించాడు అనమాట. అంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ షోస్ ఏ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. సో హైడ్రోజన్ కాకుండా పక్కన లిథియం తీసుకున్నాను. కరెక్ట్ గా లిథియం కి 8th ఎలిమెంట్ ఎవరు? సోడియం. అక్కడ చూడడానికి గీత గీసా నేను. లిథియం కి కరెక్ట్ గా 8th ఎలిమెంట్ ఎవరు? సోడియం. కాబట్టి లిథియం, సోడియం ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, అవి ఒకే గ్రూప్ లో ఉంటాయి అని చెప్పాడు. నెక్స్ట్ తర్వాత బెరీలియం కి కరెక్ట్ గా 8th ఎలిమెంట్ ఎవరు? బెరీలియం కి కరెక్ట్ గా 8th ఎలిమెంట్ మెగ్నీషియం. కాబట్టి బెరీలియం, మెగ్నీషియం ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా స్టార్టింగ్ ఎలిమెంట్ కాడి నుంచి ఎవ్రీ 8th ఎలిమెంట్ తీసుకుంటే అది వాటి యొక్క ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయని చెప్పాడు. ఎవ్రీ 8th ఎలిమెంట్ షోస్ ఏ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. ఆ విధంగా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఈ న్యూలాండ్ టేబుల్ ఎలా అరేంజ్ చేశారంటే, ఇఫ్ వి స్టార్ట్ హైడ్రోజన్, మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఎవరంటే హైడ్రోజన్, అండ్ మూవ్ డౌన్ అండ్ దెన్ స్టార్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ది 8th ఎలిమెంట్ ఫ్లోరిన్, and next 8th element is chlorine, and so on. The properties of hydrogen, fluorine, chlorine are similar. And ఏం చెప్పామంటే న్యూలాండ్స్ టేబుల్ లో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. కరెక్ట్ గా హైడ్రోజన్ కి 8th ఎలిమెంట్ ఎవరంటే ఫ్లోరిన్. నెక్స్ట్ ఫ్లోరిన్ కి నెక్స్ట్ 8th ఎలిమెంట్ ఎవరంటే క్లోరిన్. సో ఈ విధంగా హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటే వాటిని ఒకే గ్రూప్ లో పొందుపరిచాడు. ఈ విధంగా ఒక హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ కాదు, మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, వాటికి కరెక్ట్ గా ఆ ఎలిమెంట్ స్టార్టింగ్ నుంచి 8th ఎలిమెంట్ చూసుకోండి, అవన్నీ కూడా ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉన్న ఎలిమెంట్స్ ని ఒకే గ్రూప్ లో పొందుపరుచుకుంటూ వెళ్ళాడు అనమాట. సో దీన్నే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటాము. సో మరి ఇంత పెద్ద సైంటిస్ట్ లో కూడా ఈ సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సో ఈయన లా ఆఫ్ ఆక్టేవ్స్ ఆధారంగా చేసుకుని ఈ పీరియాడిక్ టేబుల్ రూపొందించాడు. అయితే ఈ సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సో లిమిటేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ వాజ్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ 56 ఎలిమెంట్స్ అండ్ డస్ నాట్ లీవ్ ఎనీ రూమ్ ఫర్ న్యూ ఎలిమెంట్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ ఓన్లీ 56 ఎలిమెంట్స్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. మళ్ళీ కొత్త ఎలిమెంట్స్ కి ఎక్కడ కూడా ఆయన ప్లేస్ ఇవ్వం. So Newland's periodic table only restricted for 56 elements and does not leave any room for new elements. ఈ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందులో 56 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, కొత్త ఎలిమెంట్స్ కి ఎక్కడ కూడా ఆయన ప్లేస్ ఇవ్వలేదు. డస్ నాట్ లీవ్ ఎనీ రూమ్ ఫర్ న్యూ ఎలిమెంట్స్. ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అదే, కొత్త ఎలిమెంట్స్ కి ఎక్కడ ప్లేస్ ఇవ్వాల. ఓన్లీ 56 ఎలిమెంట్స్ తోనే ఈ టేబుల్ పరిమితం అయిపోయింది. అది ఫస్ట్ ఫెయిల్యూర్. సో సెకండ్ పాయింట్, there are instances of 2 elements fitted into the same slot. సెకండ్ పాయింట్ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఈయన ఒకే స్లాట్ లో రెండు ఎలిమెంట్స్ ని ఫిట్ చేశాడు. ఎక్కడైనా సరే పీరియాడిక్ టేబుల్లో ఒక స్లాట్ లో ఒక ఎలిమెంటే ఉండాలి, కానీ ఈయన ఏం చేశాడు, ఒక స్లాట్ లో 2 ఎలిమెంట్స్ ని ఫిట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ నికెల్, ఇందాక మీకు నేను చూపించాను. నేను కోబాల్ట్ నికెల్ ఒకే స్లాట్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్ చూస్తే కనుక న్యూలాండ్ యొక్క టేబుల్ ని చూస్తే అక్కడ చివరి చూడాలి సీరియల్ నెంబర్ 22 దగ్గర కోబాల్ట్ నికెల్ ఉంది. ఒకసారి అన్ని జాగ్రత్తగా గమనించేయండి, ఒక స్లాట్ లో ఒకటి మాత్రమే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ గా సీరియల్ నెంబర్ 22 దగ్గరికి వచ్చేసరికి కోబాల్ట్ నికెల్ ఒకే స్లాట్ లో ఉంది. ఆయన చేసిన తప్పు ఏంటంటే
పీరియాడిక్ టేబుల్ రూపొందించేటప్పుడు ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ని పెట్టాడు. మరి అది తప్పది. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ అండ్ నికెల్. There are instances of 2 elements fitted into the same slot. So cobalt and nickel. So I చేసిన ఫెయిల్యూర్ అన్నమాట. నెక్స్ట్ మరికొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో థర్డ్ పాయింట్, certain elements totally dissimilar in their properties were fitted in the same group. సో ఆయన ఏం చెప్పారంటే కొన్ని ఎలిమెంట్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి, వాటన్నింటిని తీసుకొచ్చి ఒకే గ్రూప్లో పెట్టాడు. ఏంటి? కొన్ని ఎలిమెంట్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఒకే గ్రూప్లో పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, నికెల్, పెల్లాడియం, ప్లాటినం, which have different properties compared with halogens in the same row, fluorine, chlorine, bromine. For example, cobalt, nickel, palladium, platinum కనుక తీసుకుంటే వీటి యొక్క ప్రాపర్టీస్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరితో? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేవి హాలోజన్స్. వీటి ప్రాపర్టీస్ వేరు. కోబాల్ట్, నికెల్, ప్లాటినం, పెల్లాడియం, ప్లాటినం ప్రాపర్టీస్ వేరు. అయితే వాటిని కలిపేసి ఒకే గ్రూప్లో పెట్టేశాడు. అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉన్నా వాటన్నిటిని తీసుకొచ్చి ఒకే గ్రూప్లో పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, నికెల్, పెల్లాడియం, ప్లాటినం ఎలిమెంట్స్ని తీసుకొచ్చి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్తో కలిపేసి ఒకే గ్రూప్లో పెట్టేశాడు. మరి అలా చేయటం తప్పుగా. ఎందుకంటే కోబాల్ట్, నికెల్, పెల్లాడియం, ప్లాటినం ప్రాపర్టీస్ వేరు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ప్రాపర్టీస్ వేరు. మరి ఆ రెండింటిని కలపకూడదు, వీటిని తీసుకొచ్చి ఒకే గ్రూప్లో పెట్టేశాడు. కాబట్టి కోబాల్ట్, నికెల్, పెల్లాడియం, ప్లాటినం విచ్ హ్యావ్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ కంపేర్డ్ విత్ ద ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ రో. అంటే కోబాల్ట్, నికెల్, పెల్లాడియం, ప్లాటినం ప్రాపర్టీస్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ప్రాపర్టీస్తో డిఫరెంట్గా ఉన్నాయి, అయినా సరే వీటిని తీసుకొచ్చి ఒకే రోలో పొందుపరిచాడు. అది ముమ్మాటికి తప్పు. సో డిసిమిలర్ ప్రాపర్టీస్ కలిగిన ఎలిమెంట్స్ని ఒకే గ్రూప్లో ఫిట్ చేయడం అనేది అది తప్పు. అది ఆయన థర్డ్ లిమిటేషన్ అనమాట. సో టోటల్గా ఆయన లిమిటేషన్స్ చూస్తే కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆయన యొక్క పీరియాడిక్ టేబుల్ మొత్తం కూడా 56 ఎలిమెంట్స్కి పరిమితం అయిపోయింది. కొత్త ఎలిమెంట్స్కి ఎక్కడ కూడా ఆయన ప్లేస్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకే స్లాట్లో రెండు ఎలిమెంట్స్ని ఫిట్ చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే సో కొన్ని ఎలిమెంట్స్ టోటల్గా వాటి యొక్క ప్రాపర్టీస్ డిసిమిలర్గా ఉన్నా సరే వాటన్నిటిని ఒకే గ్రూప్లో పొందుపరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, నికెల్, పెల్లాడియం విచ్ హ్యావ్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ రో వెన్ కంపేర్డ్ టు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ లైక్ దట్. టోటల్గా మెండల్ పీరియాడిక్ టేబుల్ టోటల్గా ఈ న్యూలాండ్ యొక్క పీరియాడిక్ టేబుల్ చూస్తే కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్గా జాన్ న్యూలాండ్ టేబుల్ చూస్తే కనుక విధంగా ఉంటుంది. మొత్తం టోటల్గా 56 ఎలిమెంట్స్తో రూపొందించాడు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకే స్లాట్లో రెండు ఎలిమెంట్స్ ఫిట్ చేసుకుంటూ వెళ్ళి ఒక మొత్తం 56 ఎలిమెంట్స్తో రూపొందించాడు. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ను కూడా వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని ఆధారంగా చేసుకుని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే మొత్తం టోటల్గా పీరియాడిక్ టేబుల్ అంతా కూడా ఈ న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్ అంతా కూడా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ని ఆధారంగా చేసుకుంటూ చెప్పబడింది అన్నమాట. సో టోటల్గా ఈరోజు క్లాస్ మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సెకండ్ వన్, Dominant law of triads and its limitations. Third one, Newland's law of octaves and its limitations. Total ఈ రోజు క్లాస్ లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ఇంట్రడక్షన్, సెకండ్ వన్ డాబర్నియర్ లాఫ్ ట్రయాడ్స్ ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్, డాబర్నియర్ అదన్నా పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా రూపొందించాడు, ఆయన సిద్ధాంతంలో లోపాలు ఏంటి, థర్డ్ వన్ న్యూలాండ్ ఆక్టివ్స్ అంటే ఏంటి, ఆయన టేబుల్ ఏ విధంగా రూపొందించాడు, ఆయన యొక్క లిమిటేషన్స్ ని మనం ఈ క్లాస్ లో చూసాం. ఓకే, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చెప్తాం. ప్రాక్టీస్ బిట్స్. The first bit, the number of elements present in the modern periodic table. Modern periodic table లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు చెప్పిన టాపిక్ లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. The number of elements present in the modern periodic table. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఆప్షన్ ఏ 106, ఆప్షన్ బి 109, ఆప్షన్ సి 115, ఆప్షన్ డి 100. సో మీ అందరి బాగా తెలుసు. The correct answer is option C 115.
ఎందుకంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మొత్తం టోటల్గా మనకి 115 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రయాడ్ మీన్స్. ట్రయాడ్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ గ్రూప్ ఆఫ్ 8 ఎలిమెంట్స్, ఆప్షన్ బి గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, ఆప్షన్ సి గ్రూప్ ఆఫ్ 18 ఎలిమెంట్స్, ఆప్షన్ డి గ్రూప్ ఆఫ్ 7 ఎలిమెంట్స్. మీకు చెప్పాను ఆల్రెడీ నేను, ట్రయాడ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, ఎందుకంటే ట్రయాడ్ అంటే ఒకే గ్రూప్లో ఉన్న 3 ఎలిమెంట్స్ని తీసుకుంటాం జరిగింది, వాటికి ఒకే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాడు. కాబట్టి ఒకే గ్రూప్లో తీసుకున్నటువంటి ఆ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 3 ఎలిమెంట్స్ని ట్రయాడ్ అంటాం. సో ఏ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ట్రయాడ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ థర్డ్ బిట్. హూ మేడ్ ద ఫస్ట్ అటెంప్ట్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్? మొట్టమొదటిసారిగా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసింది ఎవరు? ఆప్షన్ ఏ న్యూలాండ్స్, ఆప్షన్ బి డాబర్నియర్, ఆప్షన్ సి మోస్లే, ఆప్షన్ డి లాదర్మేయర్. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా ఎలిమెంట్స్ క్లాసిఫై చేసిన ఎవరంటే మనందరికీ బాగా తెలుసండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాబర్నియర్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వచ్చిన సైంటిస్ట్ డాబర్నియర్. అదన్న మొట్టమొదటిసారిగా మనకి ఈ మొట్టమొదటిసారి ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేసిన ఎవరంటే ఖచ్చితంగా డాబర్నియర్ చెప్పుకోవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డాబర్నియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ ద డాబర్నియర్ ట్రయాడ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, ఆప్షన్ బి ప్రొడక్ట్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, ఆప్షన్ సి యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, ఆప్షన్ డి రేషియో ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. మీకు నేను చెప్పాను డాబర్నియర్ ట్రయాడ్స్ దగ్గర అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆన్సర్ సి, యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, డాబర్నియర్ ట్రయాడ్స్ ప్రకారం మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఎప్పుడు కూడా యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ కి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లా ఆఫ్ ఆక్టివ్స్ డిపెండ్స్ ఆన్. లా ఆఫ్ ఆక్టివ్స్ ఎవరి మీద ఆధారపడతాయి? సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ అటామిక్ సైజ్, ఆప్షన్ బి అటామిక్ వెయిట్, ఆప్షన్ సి అటామిక్ నెంబర్, ఆప్షన్ డి అటామిక్ వాల్యూస్. నా లా ఆఫ్ ఆక్టివ్స్ ఎవరి మీద ఆధారపడతాయి? సో మీ అందరి బాగా తెలుసు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అటామిక్ వెయిట్. ఎందుకంటే లా ఆఫ్ ఆక్టివ్స్ అంతా కూడా అటామిక్ వెయిట్స్ మీద ఆధారపడతాయి. ఎందుకంటే అసలు ఈ న్యూలాండ్ టేబుల్ అంతా కూడా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఆధారంగా చేసుకుని చెప్పబడింది. కాబట్టి సో ఫైనల్ లా ఆఫ్ ఆక్టివ్స్ అన్ని కూడా మనకి అటామిక్ వెయిట్ ని ఆధారంగా చేసుకుని చెప్పబడింది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, అకార్డింగ్ టు విచ్ లా ద 8th ఎలిమెంట్ షో సిమిలర్ ప్రాపర్టీ విత్ ఫస్ట్ ఎలిమెంట్? సో ఎవరి లా ప్రకారం ఎవ్రీ 8th ఎలిమెంట్ షో సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్ అంటున్నాడు? ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ద ఆప్షన్స్, ఆప్షన్ ఏ ట్రయాడ్ లా, ఆప్షన్ బి లా ఆఫ్ ఆక్టివ్స్, ఆప్షన్ సి మోస్లే లా, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. తెలిసిన ఎందుకంటే ఇది కరెక్ట్ గా మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లా ఆఫ్ ఆక్టివ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లా ఆఫ్ ఆక్టివ్స్. ఎందుకంటే లా ఆఫ్ ఆక్టివ్స్ ప్రకారం ఎవ్రీ 8th ఎలిమెంట్ షో సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. దట్ లా ఈస్ కాల్డ్ as law of octaves. So the correct answer is option B, law of octaves. Next, seventh one, number of elements in new periodic table. Number of elements in Newland's periodic table. Newland's periodic table లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 106, ఆప్షన్ బి 109, ఆప్షన్ సి 56, ఆప్షన్ డి 45. మీ అందరికి బాగా తెలుసు న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? వెరీ గుడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 56. ఎందుకంటే న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్లో మొత్తం 56 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే 56 ఎలిమెంట్స్ తో ఒక టేబుల్ రూపొందించాడు, దాన్ని న్యూలాండ్స్ టేబుల్ అంటాం. కాబట్టి న్యూలాండ్స్ టేబుల్లో మొత్తం 56 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ 8th,
నెక్స్ట్ 8th బిట్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆక్యుపైస్ ద సేమ్ స్లాట్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్? సో న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్లో ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ ప్లేస్ చేశాడు. అవి ఏంటని అడుగుతున్నాడు. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్లో ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ ప్లేస్ చేశాడు. ఆ క్రింది వాటిలో ఏంటని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ ప్లేస్ చేశాడంట. సో ఏ ఎలిమెంట్స్ ప్లేస్ చేశాడు మీకు తెలిసినంత వరకు ఆప్షన్ ఏ కోబాల్ట్ నికెల్, ఆప్షన్ బి టెలోరియం అయోడిన్, ఆప్షన్ సి ఆర్గాన్ అండ్ క్రిప్టాన్, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. సో మీ అందరి బాగా తెలుసు ఒకే స్లాట్ లో 2 ఎలిమెంట్స్ పెట్టింది ఏంటంటే దాని నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పుకుంటున్నాం. ఆప్షన్ ఏ కోబాల్ట్ అండ్ నికెల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కోబాల్ట్ అండ్ నికెల్. సో కోబాల్ట్ నికెల్ తీసుకొచ్చి ఒకే స్లాట్ లో పెట్టేశాడు. యాక్చువల్గా 2 ఎలిమెంట్స్, ఆ 2 ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఒకే స్లాట్ లో పెట్టేశాడు న్యూలాండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 9th వన్ అండి. నెక్స్ట్ 9th వన్. Daubernier law of triads was proposed in dash. Daubernier law of triads was proposed in dash. Option A 1829, option B 1863, option C 1869, option D 1913. సో డాబర్నియర్ law of triads ని ఏ సంవత్సరంలో కనిపెట్టారు? సో ఈ డాబర్నియర్ అనే సైంటిస్ట్ ఈ లాని ఎప్పుడు ప్రపోజ్ చేశాడంటే మనకు తెలుసండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1829. సో డాబర్నియర్ law of triads ని ఎన్నో సంవత్సరాలు కనిపెట్టారంటే మనకి 1829. సో 1829లో డాబర్నియర్ law of triads ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈయన మొట్టమొదటిసారిగా ఎలిమెంట్స్ క్లాసిఫై చేశాడు అనమాట. సో మొట్టమొదటి సైంటిస్ట్. నెక్స్ట్ 10th అండి. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ వాస్ ప్రపోజ్డ్. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ వాస్ ప్రపోజ్డ్ అంటే న్యూలాండ్ ఆఫ్ ఆక్టేవ్స్ ఇప్పుడు ప్రపోజ్ చేశారు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1817, ఆప్షన్ బి 1865, ఆప్షన్ సి 1869, ఆప్షన్ డి 1913. తెలుసండి మనకి న్యూలాండ్ టేబుల్ ఎప్పుడు ప్రపోజ్ చేశారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1865. సో మనందరికీ బాగా తెలుసండి న్యూలాండ్ టేబుల్ ఇప్పుడు కూడా 1865లో ప్రపోజ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ 11th బిట్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డాబర్నియర్ ట్రయాడ్? సో ఈ క్రింది వాటిలో ఏవి డాబర్నియర్ ట్రయాడ్స్ కాదనుకుంటున్నాడు. సో ఆప్షన్స్ లిథియం సోడియం పొటాషియం, ఆప్షన్ బి సల్ఫర్ సెలీనియం టెలేరియం, ఆప్షన్ సి ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం, ఆప్షన్ డి మ్యాంగనీస్ క్రోమియం ఐరన్. సో సో డాబర్నియర్ ట్రయాడ్ అంటే ఏంటి మన అందరికీ బాగా తెలుసండి. డాబర్నియర్ ట్రయాడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ ఇప్పుడు కూడా మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఈక్వల్గా ఉండాలి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి 4ని కంపేర్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒకటి మాత్రం డాబర్నియర్ ట్రయాడ్స్ కాదు. ఏంటంటది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం. ఎందుకంటే ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం అనేది ట్రయాడ్ లాని ఒబే చేయవు అన్నమాట. సో డాబర్నియర్ ట్రయాడ్ లాని ఇవి ఒబే చేయవు. ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం అనేది డాబర్నియర్ యొక్క ట్రయాడ్ ని వర్తించు. అంటే డాబర్నియర్ ఆఫ్ ట్రయాడ్స్ ని ఒబే చేయలేదు, ట్రయాడ్స్ కి అరేంజ్ చేయలేదు. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్లో సో ఈ ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం అనేది డాబర్నియర్ ట్రయాడ్ కాదు, అవి అరేంజ్ చేయలేము, ఇవి టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం. నెక్స్ట్ 12th. Which of the following is the limitation of Daubernier of the triads? So which of the following is the limitation of Daubernier law of triads? ఈ క్రింది వాటిలో డాబర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ యొక్క లిమిటేషన్ ఏంటని అడుగుతున్నాడు. అంటే డాబర్నియర్ లా యొక్క లోపాలు ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ all the known elements could not arrange in the form of triads. Option B the law failed for very low mass or very high mass elements. Option C both A and B. Option D none. సో మీరు కరెక్ట్గా చూస్తే కనుక, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక అదైందా. సో ఇది ఆల్ ద ఎబో చెప్పుకోవచ్చు అనమాట. సో ఆల్ ద ఎబో. సో ఎందుకంటే నాన్న మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అదైందా. సో ఆల్ ద ఎబో, ఆల్ ద ఫ్యాక్టర్స్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక లిమిటేషన్స్ ఆఫ్ డాబర్నియర్ చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని తెలిసిన ఎలిమెంట్స్ ని ట్రయాడ్స్ కి అరేంజ్ చేయలేకపోయాడు. అదేవిధంగా హై మాస్ లో మాస్ ఎలిమెంట్స్ కి ఈ లా అనేది ఎక్కడ వర్తించలేదు. కాబట్టి ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏం చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ 13th.
Which of the following is the limitation of the Newland's octaves? So Newland law of octaves యొక్క limitations అడుగుతున్నాడు. సో మనకు తెలుసండి, ఫస్ట్ వన్, it was restricted to only 56 elements. Option B, does not leave any room for new elements. Option C, there are the instance of two elements fitted into the same slot, all the above. మనం ఇంత న్యూలాండ్ లా చదివేటప్పుడు చెప్పాము, అదేనా అక్కడ చూపించినటువంటి ప్రతి ఆప్షన్ కూడా కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఆల్ ద అబౌవ్, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆల్ ద అబౌవ్. ఎందుకంటే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ప్రకారం 56 ఎలిమెంట్స్ మాత్రం రిస్ట్రిక్ట్ అయింది, కొత్త ఎలిమెంట్స్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వలేదు, ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ ఫిట్ చేశాడు. కాబట్టి అక్కడ ఆయన చెప్పిన క్వశ్చన్ ఏంటంటే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ లిమిటేషన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ చెప్పుకోవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ is option D, all the above. Next వచ్చేసరికి నాన్న 14th. The atomic weight of lithium and potassium are 7 and 39. The atomic weight of sodium according to Daubernier. సో డాబర్నీర్ సిద్ధాంతం ప్రకారం లిథియం సోడియం యొక్క అటామిక్ వెయిట్ 7 and 39 అయితే సోడియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రయాడ్ వర్తించాలన్నమాట. అంటే డాబర్నీర్ ట్రయాడ్ అప్లై చేయాలి. అంటే లిథియం సోడియం పొటాషియం అనే 3 ఎలిమెంట్స్ అనుకుంటే కనుక లిథియం ఫస్ట్ ఎలిమెంట్, సోడియం సెకండ్ ఎలిమెంట్, పొటాషియం థర్డ్ ఎలిమెంట్ అనుకుంటే లిథియం పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే సోడియం ఈక్వల్ అవ్వాలి. కట్టండి ఒకసారి. లిథియం పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ యావరేజ్ కడితే ఎంత వస్తుంది? 7 + 39/2 అంటే 46/2 అంటే 23. కాబట్టి సోడియం ఎంత అవుతుంది? 23. అక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? 23. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నాన్న, 23. నెక్స్ట్, విచ్ ఈస్ ట్రయాడ్? ఈ క్రింది వాటిలో ఏది ట్రయాడ్ ని ఫామ్ చేస్తుంది? ఆప్షన్ ఏ కాపర్, సిల్వర్, గోల్డ్. ఆప్షన్ బి లిథియం సోడియం పొటాషియం. ఆప్షన్ సి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో మనకు తెలుసండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లిథియం సోడియం పొటాషియం. ఇందాక నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అక్కడ చూపించిన మిగతా 3 ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే లిథియం సోడియం పొటాషియం ఆ 3 మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ట్రయాడ్ ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడతో మీరు జాగ్రత్త చూస్తే ఈరోజు చెప్పిన టాపిక్ లో మీకు ఏంటి కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ అండ్ సైలెంట్ ఫీచర్స్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్ we will continue మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ అండ్ సైలెంట్ ఫీచర్స్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. Okay, thank you.